దిస్ ఈజ్ తెలంగాణ పోర్టల్ ఫ్రమ్ దిస్ సైడ్. సో ఈరోజు మనము అంటే లైక్ ఇంటెలిజే ఐడియా అంటే ఆ పర్టికులర్ జావా ఐడిని ఎలా ఇన్స్టాల్ చేసుకోబోతున్నాము జస్ట్ స్లైడ్స్ ద్వారా చూపిస్తా, మీరే చేసుకోవాలి. ఎందుకు? బికాజ్ యు ఆర్ ది అప్కమింగ్ ఇంజనీర్స్, రైట్? సో మీరే ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా చూసుకోండి. నేను మీకు ఇందులో సింపుల్ స్టెప్స్లో చెప్పేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో బిఫోర్ గెటింగ్ ఇన్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్. సో వీడియోలోకి వస్తే డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి ఇంటెలిజే. మీరు అనుకుండవచ్చు ఎట్లా చేయాలరా నాయన అని. ఇట్స్ వెరీ సింపుల్. ఈ వెబ్సైట్ ఉందా, దీంట్లోకి వెళ్ళిపో, గూగుల్ క్రోమ్లోకి పోయి ఇది కొట్టు. నాకు తెలుసు నువ్వు క్రోమ్లో ఏం చేస్తావు, కానీ అది కాకుండా ఒకసారి ఇది కొట్టి చూడు. కొట్టిన దాని తర్వాత ఏంటి, ఫస్ట్ పేజ్ వస్తుంది. ఆ పేజ్లోకి వెళ్ళిపోయిన దాని తర్వాత టోప్ వర్జన్ వస్తుంది. ఇది పేజ్ అనుకో, ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తుంది అది పెయిడ్ వర్జన్ డౌన్లోడ్ చేసుకో. కిందికి రాస్తే మన లాంటి ఫుకట్గాల కోసం ఫుకట్ వర్జన్ ఉంటుంది. ఇలా ఈ ఫుకట్ వర్జన్ ఏం చేయాలంటే డౌన్లోడ్ చేయాలి. సో ఏం చేయి, రప్పున డౌన్లోడ్ కొట్టిన దాని తర్వాత అది అడుగుతుంది, దేనికి నాయన డౌన్లోడ్ చేసేది, విండోసా, మ్యాక్ఓఎసా, లినక్స్ ప్లాట్ఫామ్సా, ఇలాంటి దానికి వాడుతున్నావు కాబట్టి. సో నాది విండోస్ కాబట్టి నేను విండోస్లో తీసుకున్నాను. మీరు చాలా పైసలు ఉన్న వాళ్ళు అయితే మ్యాక్లో చేసుకోండి, కానీ నేను ఏమనలేను. సో డౌన్లోడ్ టైప్ చేసుకుంటారు, డౌన్లోడ్ సెంటర్లో డౌన్లోడ్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో డౌన్లోడ్ అయ్యేటప్పుడు నేనేమంటా అంటే జర సబర్ ఉండాలి. ఎందుకు? ఈ ఫైల్ అనేది 1 GB, లైక్ 1 GB కన్నా ఎక్కువనే ఉంటుంది అనమాట. విఎస్ కోడ్ లాగా చిల్లర కాదు, 600 MB 200 MB లాగా 1 GB వరకు ఎక్కువ ఉంటుంది. సో సబర్ పడండి, మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయినాక ఏం చేయాలి, ఇట్స్ వెరీ సింపుల్. లాంచ్ చేసి పడి, లాంచ్ చేసిన దాని తర్వాత డిఫాల్ట్ సెట్టింగ్లు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆప్షన్ వస్తుంది, క్రియేట్ షార్ట్ కట్స్ అని. కొట్టి పడే రప్ప నీకు ఏం తెలియదు, కొట్టి నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇగో లాస్ట్కి వస్తుంది అయిపోయింది రా నాయన అని వస్తుంది. అయిపోయిన దాని తర్వాత ఏంటంటే ఓపెన్ చేయకు ఇంటెలిజే ఐడిని. దీని తర్వాత ఏం చేయి, ఫస్ట్ ఐడి ఇన్స్టాల్ చేసుకున్నావు, బట్ జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ అనేది ఇన్స్టాల్ లేదు కదా. సో ఏం చేయండి, సేమ్ మళ్ళీ క్రోమ్లోకి పోయి జావా 17 ఆర్ జావా 21 స్టేబుల్ వర్షన్స్ అనమాట ఇవి. అందరికన్నా తోపు అంటే జావా 17 స్టేబుల్. సో దాన్నే తీసుకో. లేదురా నైనా నాకు కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ కావాలంటే జావా 21 కూడా వెళ్ళు, ఎందుకంటే దాంట్లో కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో తీసుకో, డౌన్లోడ్ చేసిన దాని తర్వాత ఏం లేదా జేడీకే ఉందా, ఆ జేడీకే చెక్ చేయాలన్నమాట. ఎట్లా చెక్ చేస్తావు, టెర్మినల్లోకి పోయి చెక్ చేయాలి. సో ఇప్పుడు నేను చెక్ చేసి చూపియా. ఎందుకు తెలుసా, యూ హ్యావ్ టు యూజ్ ది ChatGPT ఇన్ ఆర్డర్ టు గెట్ ది టర్మినల్ కమాండ్ ఫర్ చెకింగ్ వెదర్ ది జావా డెవలప్మెంట్ కిట్ వర్షన్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. ఎందుకంటే యు ఆర్ ఇంజనీర్స్ ఆర్ అప్కమింగ్ ఇంజనీర్. సో దట్స్ వై చేసుకోండి. సో చేసుకున్న దాని తర్వాత ఇంకేం కదా, లాస్ట్ అండ్ ఫైనల్, క్రియేట్ యువర్ ఫస్ట్ జావా ప్రాజెక్ట్. సో అనుకుండొచ్చు ప్రాజెక్ట్ ఏందిరా ఆయన ఇది అని. ప్రాజెక్ట్ అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు విఎస్ కోడ్లోనేమో ఇప్పుడు మనందరికీ ఫైల్స్ ఉంటాయి, ఫోల్డర్స్ లోపల HTML, డాక్ అట్లాంటివి ఉంటాయి. ఇలా ఏంటి ప్రాజెక్ట్ అంటాం దీంట్లో. ఎందుకు అంటే ఇది బురాన్ గాళ్ళ కోసం కాదనమాట ఈ ఐడి, మనలాంటి ప్రొఫెషనల్ వాళ్ళ కోసం ఈ ఐడి. సో ఫస్ట్ కొత్త ప్రాజెక్ట్లోకి వెళ్ళిపో, జావా టెంప్లెట్ అంటే లైటా డార్కా అని చెప్తుంది. సో ఇప్పుడు మనం డార్కే తీసుకోవాలి. ఎందుకంటే డార్క్లో ప్రాజెక్ట్ చేస్తే అది ఒక వైబ్ వేరే ఉంటుంది డార్క్ థీమ్లో చేసిన వానికి. సో అయిపోయిన దాని తర్వాత ఏముంది, ఆ ప్రాజెక్ట్కి నేమ్ ఇచ్చాయి, స్టార్ట్ చేసి పడాయి, అంతే. సో ఇదంతా అయిపోయింది, టైంపాస్ అయితే లేదు అనుకుంటే ఇగో ఈ కోడ్ ఉందా, ఈ కోడ్ కాపీ పేస్ట్ చేసి రన్ చేసినాక ఏమొస్తుందో నాకు చెప్పు. సో దాని గురించి విల్ బి డిస్కసింగ్ ఇన్ ది అప్కమింగ్ వీడియో. సో గాయస్, ఈరోజు ఇంతే మన వీడియోకి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.